గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయకర్దార్. ఒక ల్యాండ్ అమ్మితే ₹1,00,00,000 వచ్చిందండి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది క్వశ్చన్. ఇప్పుడు చూడండి, నాకు రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చారు మా ఆఫీస్కి. ఆయన దగ్గర 46 ఇయర్స్ ఉన్నాయి. వాళ్ళు ఒక చోట వాళ్ళ హోమ్ టౌన్లో ఒక ల్యాండ్ అమ్మారు. 1,36,00,000 అలా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని వాళ్ళకు ఎల్ ఆఫ్ ఉన్నారండి. ఆయన మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు, మంచి పే అవుట్ ఉంది. ఆయనకి అమౌంట్ ఆయన కాదు, నా నెక్స్ట్ జనరేషన్స్ కోసం చెప్తున్నారు ఆయన. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా మనకి ఒక మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఏమొస్తుంది, ఆ 1 crore. అలాగే ఎస్ఐఎఫ్ మనందరూ తెలుసు, స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కొత్తగా వచ్చింది మార్కెట్లోకి. అలాగే పిఎంఎస్ ఉంది, అలాగే మనకి ఏఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అయితే ఉందండి. సో ఇప్పుడు మనం దగ్గర 1 crore ఉంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంతెంత రిటర్న్ వస్తుంది, ఎంతెంత ఎక్స్పెన్స్ రేషియో ఉంటుందని చూద్దామండి. ఇక్కడ మనం యావరేజ్ అప్రాక్సిమేట్ రిటర్న్స్ తీసుకుంటున్నాం, వాల్యూస్ తీసుకుంటున్నాం. సపోజ్ 1 crore కనుక మనం 20 years కనుక హోల్డ్ చేస్తే, ఇక్కడ కనుక మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మనకి ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 1.5% ఉంటుందండి. మనందరికీ తెలుసు, రెగ్యులర్ ప్లాన్స్లో వచ్చేసి 1.5%, అదే డైరెక్ట్ ప్లాన్స్లో అయితే 0.75% అలా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎస్ఐఎఫ్లో వచ్చి మనకి ఇప్పుడు 2% ఉందండి. ఎందుకంటే వాల్యూమ్స్ తక్కువగా ఉన్నాయి, ఎస్ఐఎఫ్స్ ఇప్పుడే కొత్తగా వస్తున్నాయి కాబట్టి సెబీ 2% అనేది ఫిక్స్ చేసిందండి. రాబోయే రోజుల్లో అందులో కనుక వాల్యూమ్స్ పెరుగుతున్న కొద్దీ కూడా మనకి 1.9, 1.6, 1.5కి అలా దిగి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూస్తే అలాగే పిఎంఎస్లో కూడా చూడండి, 2.5% అనేది ఎక్స్పెన్స్ రేషియో అనేది మనకు తెలుస్తుందే ఉంటుంది, ఫిక్స్డ్ రేటు. అదే కనుక మనం ఏదైనా వేరియబుల్ తీసుకుంటే కనుక 1% అలా వస్తుందండి. కానీ వేరియబుల్ మేము రికమెండ్ చేయము, ఎందుకంటే ప్రాఫిట్ షేరింగ్ ఉంటుంది కాబట్టి. సో ఫిక్స్డ్ ఫీజు 2.5% చేసేస్తే మనకి ఏ ప్రాఫిట్ షేరింగ్ కట్టక్కర్లేదు, ఎవరికి ₹1 కూడా ప్రాఫిట్ ఇవ్వక్కర్లేదండి. అలాగే ఏఎఫ్లో కూడా చూస్తే మనకి 2.5% ఫిక్స్డ్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఫీజు కనుక పే చేస్తే ప్రాఫిట్ షేరింగ్ అనేది ఉండదు. సో అట్లా మనం చూస్తే మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐఎఫ్, పిఎంఎస్, ఏఎఫ్ అండి. ఎక్స్పెన్స్ రేషియో చూస్తే మనం చూద్దాం, 1.25% కంటే 2.5% మనకైతే 1% ఎక్స్ట్రా అయితే పిఎంఎస్లో అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారండి. అలా ఛార్జ్ చేస్తున్న వల్ల రిటర్న్స్ ఎలా వస్తాయో చూద్దాము. ఇక్కడ చూడండి, అప్రాక్సిమేట్ రిటర్న్ చూస్తే మనకి 15% ఉంటుందండి మ్యూచువల్ ఫండ్స్లో. ఎందుకు అంటే మ్యూచువల్ ఫండ్స్లో 1 crore తీసుకెళ్ళి మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తే కనుక, చాలా చూసండి, నాకు 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది మ్యూచువల్ ఫండ్స్లో. ఒక ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, మల్టీ క్యాసెట్ ఫండ్, ఫోకస్డ్ ఫండ్, ఒకటి కాదు కనీసం ఒక 15 ఫండ్స్లో పెడతారండి. 15 to 20 ఫండ్స్లో అయితే గ్యారెంటీగా పెడతారు. అది అలా పెట్టినందువల్ల వాళ్ళకి 15% కూడా రాదు. యాక్చువల్గా చెప్తారంటే 12.5% వస్తుంది. బట్ మనం బెస్ట్ తీసుకుందాం, 15% తీసుకుందాం. ఇక్కడ చూస్తే ఎస్ఐఎఫ్లో మనం చూడండి, అట్లాంటి తప్పులు జరగకుండా సెబీ చాలా జాగ్రత్త పడింది. ఇక్కడ మనం చూస్తే మీకు ఒక ఫండ్ హౌస్లో, మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఫండ్ హౌస్లో మీరు తీసుకుంటే లార్జ్ అండ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, అలాగే చూస్తే ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, సెక్టర్ ఫండ్స్, ఫార్మా ఫండ్, ఆటో ఫండ్, బ్యాంకింగ్ ఫండ్ అని చాలా రకాలు ఉంటాయండి. సో మనకి ఇన్ని రకాలైతే మనకి ఈక్విటీలో ఎస్ఐఎఫ్లో ఇవ్వట్లేదు వాళ్ళు. కేవలం 3 ఈక్విటీ ఫండ్, X100 అంటారు, X Top 100, అలాగే సెక్టర్ ఫండ్, 3 ఉంటాయండి. ఎందుకంటే అలా తెలుస్తుంది, ఈవెన్ సెబీ కూడా తెలిసి వచ్చింది ఏంటంటే, ఎక్కువ ఫండ్స్ ఉన్న లాభం లేదు, అన్నసరిగా చాలా వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కడ కూడా రిటర్న్ రావట్లేదు. సో అందుకే ఎస్ఐఎఫ్స్ బెస్ట్గా ఉన్నాయి మనకి. సో ఇక్కడ మనకి ఏంటంటే చూస్తే 18% రిటర్న్ వస్తుందండి. ఇందులో మనకి అన్ని ఎక్స్ట్రా మల్టీ క్యాప్ అనండి అలాంటివన్నీ ఉండవు. ఓన్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఒకటి ఉంటుంది, ఫ్లెక్సీ క్యాప్ ఒకటి ఉంటుంది, సెక్టర్ ఫండ్ ఒకటి ఉంటుంది. ఈ 3 ఉంటాయి. ఈ 3 కూడా ఆ టైంకి ఏ సెక్టర్ బాగుంటుందో అట్లా. సపోజ్ సెక్టర్ 20 ఫండ్ తీసుకుంటే అందులో మినిమం 4 సెక్టర్స్ అయితే ఉండాలి. అన్నెసరీగా 20 సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. మీరు కనుక ఫ్యాక్ట్ షీట్ అని ఒకటి ఉంటుంది చూడండి, మీరు ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ కంపెనీకి వెళ్ళండి, సార్ మేము పలానా ఇన్వెస్ట్మెంట్ చేసాం మ్యూచువల్ ఫండ్ కంపెనీలో, లేదా ఒక ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఆ ఫండ్ తాలూకు ఫ్యాక్ట్ షీట్ ఇవ్వండి అని చెప్పి తీసుకోండి. అందులో సెక్టర్స్ చూస్తే మీకు దగ్గర 20 సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, కొన్ని 15 సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అన్ని సెక్టర్స్ అయితే అన్ని టైంలో సెక్టర్స్ పనిచేయండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎస్ఐఎఫ్లో సెక్టర్ ఫండ్ రాబోతుంది ఫ్యూచర్లో. అందులో మీకు ఓన్లీ 4 సెక్టర్స్ మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఆ 4 సెక్టర్స్లో కూడా మార్చుకుంటుండొచ్చు. సపోజ్ డిఫెన్స్కి ఇప్పుడు టైం లేదు, ఇప్పుడు పిఎస్సికి బాగుందంటే పిఎస్సి షిఫ్ట్ అయిపోవచ్చు. అట్లా మనకి క్రిస్పీగా ఓన్లీ క్వాలిటీయే వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ 3% ఎక్స్ట్రా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి, అంతకంటే ఎక్కువ చేయట్లేదు. సో అట్లాగే పిఎంఎస్ తెలుసు, మన దగ్గర లాస్ట్ 10 years డేటా ఉంది. మా దగ్గర చాలా మంది ఇన్వెస్టర్స్ మా ఆఫీస్కి వస్తుంటారు, సార్ పిఎంఎస్ అంటే కేవలం మ్యూచువల్ ఫండ్స్ కంటే రూపాయి ఎక్కువ అంటారు కదా అని చెప్తారు. కానీ నేను తీసి చూపిస్తాను వాళ్ళకి. 10 ఏళ్ల నుంచి కన్సిస్టెన్సీగా 20% రిటర్న్ ఇస్తున్న పిఎంఎస్లు చాలా ఉన్నాయి మనకి మార్కెట్లో. నేను చెప్తానండి, పిఎంఎస్లో కొన్ని ఫండ్స్ ఉంటాయి, అది పోస్టల్స్ కంటే రిటర్న్ ఎక్కువ ఇవ్వవు. కానీ కొన్ని పిఎంఎస్లు ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ పిఎంఎస్లు ఉన్నాయి. ఒక 10 పిఎంఎస్లు దాకా ఉన్నాయండి ఇండియాలో బెస్ట్. అవి ఎట్లా అంటే 20, 30, 40 అలా ఇచ్చే రిటర్న్స్ ఉన్నాయి.
సో మనం తెలుసు మనం పెడితే మాక్సిమం 1 or 2 PMS కంటే తీసుకోలేము. సో ఉన్న ఆ 10లో కూడా ది బెస్ట్ మనం ఇస్తున్నాం కాబట్టి ఇన్వెస్టర్స్ అందరికీ కూడా 20% వాళ్ళకి కంఫర్టబుల్గానే వస్తున్నాయండి. సో 20% రిటర్న్ తీసుకుందాం. ఇక్కడ ఏఎఫ్ ఉందండి, అది కూడా మనకి 20% రిటర్నే వస్తుంది. ఎందుకంటే ఎవరైతే పిఎంఎస్ చేస్తున్నారో వాళ్ళే ఏఎఫ్ కూడా చేస్తారు. సేమ్ కాపీ క్యాట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మన ఏఎఫ్లో ట్యాక్స్ కట్టక్కర్లేదు. అంటే ట్యాక్స్ అనేది పైన ఆ ఫండ్ హౌసే కట్టి మన చేతికి ఫ్రీగా ఇస్తున్నారండి. సో ఇక్కడ చూడండి, మనం కనుక వాల్యూతో కన్వర్ట్ చేస్తే, అంటే మనం కనుక ఈ రిటర్న్స్ని, ఈ 20% రిటర్న్స్ని కనుక వాల్యూస్తో కన్వర్ట్ చేస్తే 20 ఇయర్స్కి గాను మనకి మ్యూచువల్ ఫండ్స్లో కేవలం 16 crores మాత్రమే వచ్చిందండి. 16 crores. వేరస్ ఎస్ఐఎఫ్లో కనుక మనం 27, అంటే అత్యధికంగా ఒక 11 crore ఎక్స్ట్రా తీసుకున్న వాళ్ళం అయ్యాము. జస్ట్ ఎస్ఐఎఫ్ మూవ్ అయినందుకు. మనం కనుక కొంచెం ధైర్యం చేసి మనం కనుక 38 CR వచ్చిందండి మనకి పిఎంఎస్లో. అదే 38 CR మనకి ఇక్కడ 0 ట్యాక్స్తో వచ్చింది ఏఎఫ్లో అయితే. ఇక్కడ చూడండి మనకి అమాంతం చూస్తే రిటర్న్స్ డబుల్ రిటర్న్స్ అయితే వస్తున్నాయండి పిఎంఎస్ కంటే కూడా. చాలామంది చెప్తారు ఎక్స్పెన్స్ రేషియో చూడండి, ఎక్స్పెన్స్ రేషియో చూడండి అంటారు. ఎక్స్పెన్స్ రేషియో 1% ఎక్స్ట్రా తీసుకున్నందువల్ల దగ్గర 10 కోట్లకు మీద మనకి రిటర్న్స్ అయితే ఎక్కువ వచ్చాయండి. అది చాలామంది చెప్పరు. సో ఇదండి మనకి అల్టిమేట్గా తెలిసింది ఏంటంటే పిఎంఎస్ ఆర్ ఏఎఫ్ 1 crore కనుక మనకి అబోవ్ ఉందంటే కనుక వాళ్ళ ఇంటికి ఏఎఫ్కి వెళ్ళిపోండి, లేదా 2 PMSలు తీసుకోండి, రెండేవి బాగానే ఉంటాయి. సో మనం కనుక కార్పస్ పెంచుకుంటూ వెళ్ళిన కొద్దీ మేము చెప్తుంటాం ఈ ఏఎఫ్లో కాకుండా ఇంకో ఏఎఫ్లోకి వెళ్ళండి, ఆ ఏఎఫ్లో కొంత అమౌంట్ తీసి ఇంకో ఏఎఫ్లోకి వెళ్ళండి, అలా మేము మార్చుకుంటూ వెళ్తాము. సో అలా వెళ్ళి మనకి దగ్గర 38 CR అక్యుమిలేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక చేయలేదు ఏమవుతుంది, ఇవాళ కనుక మనం పిఎంఎస్ ఏఎఫ్ చేయలేదు ఏమవుతుంది, రేపొద్దున మన ఫ్యూచర్లో మన కిడ్స్ కనుక మన పిల్లలు కనుక ఆ రోజు ఒక క్వశ్చన్ నడుస్తున్నాయి మనల్ని, డాడీ నీ దగ్గర 1 crore ఉంది కదా, నువ్వు ఎందుకు పిఎంఎస్లో పెట్టలేదు, ఏఎఫ్లో ఎందుకు పెట్టలేదు అని మనం క్వశ్చన్ అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలి అనేది ఇవాళ మీరు డైరీలో రాసి పెట్టుకోండి. ఒకటేంటి ఉంటుంది, బహుశా నాకు దాని గురించి అవేర్నెస్ లేదు అని చెప్పచ్చు. ఎవరైతే అడ్వైజర్ దగ్గరికి వెళ్ళానో ఆయన రిస్క్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి భయపెట్టాడు నన్ను, అందుకు నేను చేయలేదు. లేదా కేవలం ఒక అడ్వైజర్ ఎక్స్పెన్స్ రేషియో మాత్రమే 1% ఎక్స్ట్రా ఉంటుందని హైలైట్ చేసాడు తప్ప రిటర్న్ 10 కోట్లు ఎక్స్ట్రా వస్తుందని చెప్పలేదు. అట్లాంటి రీజన్స్ అని చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ మన దగ్గర అంత అమౌంట్ లేదు కనుక చేయలేదంటే అది జెన్యూన్ రీజన్ అండి. మన దగ్గర 50 lakhs లేదు కాబట్టి మనం చేయలేదు అనేది చెప్పొచ్చు, ఒక జెన్యూన్ రీజన్. కానీ 1 crore ఉండి కూడా చేయకపోతే మాత్రం మనం ఫ్యూచర్లో మనం ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది మన పిల్లలకని చెప్తున్నాను. సో అదండి మనం తెలుసుకోండి. 1 crore కనుక 20 years కనుక లాకింగ్ చేస్తే ఏఎఫ్ ఆర్ పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.